ఇలాంటి పాటలు పాడుతున్నటువంటి నాకు పెదనాయన వరుస అవుతాడు, ఒక ఆయన బావ వరుస అవుతాడు. సో వాళ్ళతో ఒక్కసారి మాట్లాడి వాళ్ళ నోటి నుంచి 2-3 పాటలు పాడించేటువంటి ప్రయత్నం చేస్తాయి. ఎందుకంటే దేశమంతా రామజపంలో ఉన్నది. సో మనం కూడా ఒకసారి రాముణ్ణి కొలుచుకొని, ఈ హిందువుల ఆరాధ్య దైవం అయినటువంటి రాముణ్ణి కొలుచుకొని మనం మిగతా కార్యక్రమాలు చేసుకుందాం మిత్రులారా. ఒక్కసారి వారితో నేను ఆ పాట పాడిస్తా. ఒక 2 పాటలు, ఎందుకంటే ఇంకా రకరకాలుగా మ్యూజిక్ ఉంటాయి, బట్ అలనాటి పాటలు, పాత భజన పాటలు బాగుంటాయి. కాబట్టి ఒకసారి ఆయనతో వాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. హలో బావా, లైవ్ లో ఉన్న వెంటబడి మాట్లాడకు, నిమ్మలంగా మాట్లాడు. అయితే అప్పుడు మనం పాడుతుంటే చూసినావా భజన పాటలు, మన దసరాకు గానీ వినాయక చవితికి గానీ, గందులో ఈ పాట ఉంటుంది చూసినావా, మీరు బాగా పాడుతుండే, అదే నీలి మేఘశ్యామ నిన్నే నమ్మితిరామ అనే పాట. ఆ పాట ఒక 2 చరణాలు వాడు, 2 పల్లవో చరణమో ఏదో ఒకటి, ఎంతవరకు వస్తే అంతవరకు. లైవ్ లో ఉన్నావు, అందరు వింటారు నీ పాటని ఇప్పుడు. పాడు పాడు. ఇప్పుడే గారామ వచ్చా బండినా ఇంట్లో ఫోన్ చేస్తాను అంతే. పర్లేదు పాడు. గట్లా మీరు పాట స్టార్ట్ చేసేటప్పుడు అంటారు చూసినావా బావా, మీరు పాట స్టార్ట్ చేసేటప్పుడు ఏదో రమా రమణ గోవిందో హా అంటారు చూసినావు, అదో గట్లా స్టార్ట్ చేయాలి. అట్లా స్టార్ట్ చేస్తేనే పాత రోజులు గుర్తుకొస్తాయి మళ్ళీ మనకు. గుర్తుకొస్తాయి. అవును. నిన్నే నమ్మితి రామ, నీలామేఘశ్యామ నిన్నే నమ్మితి రామ, నీలామేఘశ్యామ నిన్నే నమ్మితి రామ, నిన్నే నమ్మితి రామ. ఆలాకించుము రామ నీలామేఘశ్యామ, నీలామేఘశ్యామ. అలనాడు నల్ల భూపతి కలిమాయా దీనుడై, అలనాడు నల్ల భూపతి కలిమాయా దీనుడై, అడవి భూములు తిరిగి అలదట జండగలేదా నీలామే కశ్యామ నిన్నే నమ్మితి రామ. ఇట్లా అప్పుడు నిజంగా ఒకటి బావా, ఒక ముచ్చట ఎట్లా ఉంటుండే అంటే, ఇప్పుడు జమాన్లో మనం మీ చిన్నపిల్లలు ఉన్నప్పుడు మీరు మధ్యలో పట్టుకొని ఊర్లో ఏదైనా వినాయక చవితి అయినా దసరా పండుగ రోజు జమ్మికి వెళ్తాప్పుడు ఎట్లా ఉంటుండే ఆ వాతావరణం, ఆ పరిస్థితులు ఎట్లా ఉంటుండే? అది మంచిగా సత్యనారాయణ చేస్తే పని చేస్తే, కార్తీక మాసం వస్తే కూడా భజన చేసేది కదా బాగా ఊర్లలో. చెత్తగా మీ ఆయన మీ కూడా చేస్తుంది, మీ ఆయన చిన్నగుంటి అప్పుడు. అవును చిన్నగుంటిని. అప్పుడే పండ్లు చాయ్ పోసేది. అంటే ఇప్పుడు అట్లాంటి పరిస్థితులు లేవు కదా ఊర్లలో. ఇప్పుడు వినాయక చవితి వచ్చిందంటే మొత్తం డీజే పాటలు డిచ్చుకు అయిపోయినట్టు. ఇప్పుడు ఈ మాట బామ్మది. అవును, ఈ మాటే చేయరు. అంతే అంతే. అంటే ఏం లేదు, ఇలా ఎందుకు చెప్పిన అంటే ఈ ముచ్చట, ఇలా మొత్తం అయోధ్యలో రామ మందిరం ఓపెనింగ్ ఉంది తెలుసు కదా. అవునవును. జర్రా ఇవాళ అంతా కొంచెం దేశం అంతా భక్తి మూడ్ లో ఉంది. దాని గురించి పాత రోజులు ఒకసారి గుర్తు చేసుకుందామని నీకు ఫోన్ చేసి. సంతోషం మళ్ళీ చేస్తా. ఓకే రైట్.